నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. గత 10 సంవత్సరాల నుంచి మీ నాగభూషణం మెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని నడిపిస్తున్నాం. నాగభూషణం మెస్ జనరల్గా లాస్ట్ 40 ఇయర్స్ నుంచి ఈసీఎల్ చౌరస్తాలో చాలా పేరు పొందిన మెస్గా ఉన్నది. అంతకుముందు మేనేజ్మెంట్ మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేసి వాళ్ళ పేరుని కాపాడుకున్నారో అదే పేరుని మేము కంటిన్యూ చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. మా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీకు స్పెషల్గా వెజిటేరియన్ భోజనం ఉంటుంది, అరిటాకు భోజనం. దాంతోపాటుగా మీకు బిర్యానీస్ ఉంటాయి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. మామూలుగా మీకు వెజిటేబుల్ భోజనంతో రెగ్యులర్గా భోజనం అవైలబుల్ ఉంటుంది. మార్నింగ్ 11:30 టు నైట్ 11:30 వరకు మీకు టైమింగ్స్ ఉంటాయి మన హోటల్ది. జనరల్గా మన దగ్గర భోజనం వెజిటేరియన్ భోజనం అన్లిమిటెడ్ భోజనం 140 రూపాయలు. దాంట్లో మీకు పప్పు, కర్రీ, ఫ్రై, సాంబారు, రసము, పెరుగు, చట్నీ, అప్పడం, స్వీటు, నెయ్యి, కారం పొళ్ళు, అన్ని రకాల కారం పొళ్ళు, పచ్చళ్ళు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది వెజిటేరియన్ భోజనం సెక్షన్. నాన్ వెజ్లో మీకు చికెన్ భోజనం ఉంటుంది, మటన్ భోజనం ఉంటుంది, ఫిష్ భోజనం ఉంటుంది. చికెన్ భోజనం 200 రూపాయలు, ఫిష్ భోజనం 170 రూపాయలు, మటన్ భోజనం 230 రూపాయలు సింగల్. అదనమాట. చికెన్ బిర్యానీ మీకు 170 రూపీస్ సింగల్, మటన్ బిర్యానీ 230 రూపీస్ సింగల్, ప్రాన్స్ బిర్యానీ కూడా 230 రూపీస్ సింగల్ ఉంటుంది అనమాట. అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తూనే ఉంటాం మేము. జనరల్ కస్టమర్స్ మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ మేము రెడీ చేసి ఇస్తాం, వాళ్ళు క్యారేజ్లో తీసుకెళ్తూ ఉంటారు. మామూలుగా వెజిటేరియన్లో మీకు అన్ని రెగ్యులర్ వెజిటేబుల్స్ ఉంటాయి. వంకాయ కానీ, దొండకాయ, బెండకాయ, బీరకాయ, ఇవన్నీ రెగ్యులర్ కూరగాయలు ఉంటాయి. పప్పు, సాంబారు. పకోడీలో మీకు మా దగ్గర పకోడీ ఫేమస్ అనమాట భోజనంలో. క్యాబేజీ పకోడీ కానీ, బెండకాయ, దొండకాయ, బీరకాయ, అన్ని రకాల పకోడీలు అవైలబుల్ ఉంటాయి. కస్టమర్లు మా భోజనాన్ని బాగా ఆదరిస్తున్నారు. ఈసీఎల్ చుట్టుపక్కల అంటే ఏఎస్రావు నగర్ కానీ, కుషాయిగూడ కానీ, తార్నాక నుంచి మనకు అప్సిగూడ నుంచి కానీ కస్టమర్స్ అందరూ వస్తుంటారు. కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో మనకి రెగ్యులర్గా పార్సల్స్ వెళ్తుంటాయి. ఎంత లేదన్నా రోజు మీకు 100-200 పార్సల్ అమ్ముతూనే ఉంటాం. మామూలుగా మీకు స్విగ్గీ, జొమాటో కూడా ఆన్లైన్ ఆర్డర్స్ మాకు బాగా ప్రాచుర్యం పొందింది. గత 5-6 ఇయర్స్ నుంచి ఆన్లైన్లో మేము ఆర్డర్ ఇస్తున్నాం. మా వెబ్సైట్ కూడా ఉంది మీకు, www.nagabhushanams.com నుంచి కూడా ఆర్డర్ చేస్తే మీకు హోమ్ డెలివరీ అవుతుంది అనమాట. గత 40 సంవత్సరాల నుంచి ఈసీఎల్ చౌరస్తాలో ఉంది. మా కస్టమర్స్ ఎక్కువ రెగ్యులర్గా వచ్చేది ఈసీఎల్, ఏఎస్రావు నగర్, కుషాయిగూడ, నేరేడ్మెట్టు, తిరుమలగిరి, మామూలుగా తార్నాక, అప్సిగూడ, ఉప్పల్, ఈ చుట్టుపక్కల ఏరియా నుంచి గట్కేసర్, కీసర, ఈ చుట్టుపక్కల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, ఇండస్ట్రియల్ వ్యాపారులు కానీ, రెగ్యులర్ గవర్నమెంట్ ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా మన హోటల్కి వచ్చి భోజనం చేస్తారు. భోజనంలో మేము ఎక్స్పర్ట్స్ రా రైసే వాడతాం అనమాట. అన్ని హోటళ్ళలో జనరల్గా స్టీమ్ రైస్ వాడతారు. జనరల్గా మన హోటల్లో ఏంటంటే మనం రా రైస్ వాడతాం. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కస్టమర్లు మంచిగా ఆదరిస్తున్నారు మమ్మల్ని. ఇది ఈసీఎల్ చౌరస్తాలో మీకు కరెక్ట్గా సిగ్నల్ దగ్గర ఉంటుంది. ఏఎస్రావు నగర్ పోయే డైరెక్షన్లో రైట్ సైడ్ ఉంటుంది. ఏఎస్రావు నగర్ నుంచి వస్తుంటే సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. కింద మోటరోలా షోరూమ్ బోర్డు ఉంటుంది. మోటరోలా షోరూమ్ పైన నాగభూషణం మెస్ అని ఒక బోర్డు ఉంటుంది. మీరు పైకి రావచ్చు. 50 మంది కూర్చొని కెపాసిటీ ఉన్నది మన హోటల్లో. మార్నింగ్ 11:30కి భోజనం స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది. మళ్ళీ 7కి స్టార్ట్ అవుతుంది, నైట్ 11:30 వరకు ఉంటుంది. ఎస్జిఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పక్కనే మా కంపెనీ అండి. మా కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్, దాంట్లో ఒక 24 కంపెనీస్ ఉన్నాయి. మా కంపెనీ ఇక్కడ స్టార్ట్ అయ్యి 10 ఇయర్స్. సికింద్రాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. అప్పటి నుండి మేము నాగభూషణ్ మెస్కే వస్తూ ఉంటాము. మా కంపెనీలో ఈవెంట్, మా కంపెనీ కాదు, పక్కకు 28 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎనీ ఈవెంట్ అయినా కూడా వాళ్ళు ఇక్కడికే వస్తూ ఉంటారు. ఫుడ్లో మాత్రం వీళ్ళు ఇచ్చేయరండి. ఫుడ్ చాలా బాగుంటుంది. ఫుడ్లో కానీ ఇష్టమైన ఐటమ్ నాన్ వెజ్, ఫిష్ బాగా చేస్తారు. వెజిటేరియన్లో కూడా చాలా బాగుంటుంది. నా పేరు అశోక్. ఈ హోటల్కు, నాగభూషణం హోటల్కు గత 5 ఇయర్స్ నుండి వస్తున్నాను. చాలా బాగుంటుంది మీల్స్. నేను ఏ హోటల్కి వెళ్ళినా నాగభూషణం హోటల్ నుండే తేవాలని చెప్తారు మా సార్ వాళ్ళు. ఇలా ఫేమస్ మటన్, చికెన్, బోటీ ఐటమ్స్, పప్పు, సాంబార్, కర్రీ, ప్రతి ఒక్క ఐటమ్స్ చాలా బాగుంటుంది. కాబట్టి మా సార్ వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. మేము కూడా ప్రతి సంవత్సరం, ప్రతి 5 ఇయర్స్ నుండి ఇక్కడ నుండే పార్సల్ తీసుకొని వెళ్తున్నాం. రేట్లు బయట హోటళ్ళతో పోల్చుకుంటే ఈ హోటల్లో తక్కువ రేట్లు ఉంటాయి. మళ్ళీ క్వాలిటీ కూడా బాగుంటుంది ఈ హోటల్లో.
డిగ్రీ వరకు చదువుకున్నాను. జనరల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఫుడ్ వండడం కానీ తినడం కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా మమ్మీ మా డాడీ వీళ్ళందరూ మంచి భోజనం వండడం దాన్ని నేను నేర్చుకోవడం ఆ అభిరుచితోటి హోటల్ బిజినెస్ రావాలనుకున్నాను. నా స్టడీ అయిపోగానే కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్లో భోజనం ఫీల్డ్లోకి రావాలనే ఆలోచనతో వచ్చాను. నా అభిరుచికి తగ్గట్టు బిజినెస్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసింది. నేను చాలా గ్రోత్ అయ్యాను. నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ గత 5-6 ఇయర్స్ నుంచి ఫుడ్ ఇండస్ట్రీ చాలా గ్రోత్లో ఉంది. కావాలనుకునే వాళ్ళు రావాలనుకునే వాళ్ళు రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే మంచి ఇంగ్రీడియంట్స్ వాడి మంచి ప్రోడక్ట్ని మనం కస్టమర్లకు అందజేయగలిగితే ఫుడ్ ఇండస్ట్రీలో మంచి గ్రోత్ అవకాశాలు ఉన్నాయి. మనం నేర్చుకొని ముందుకెళ్తూ మంచి క్వాలిటీ అందిస్తూ ముందుకెళ్తే మంచి సంపాదన హోటల్ ఇండస్ట్రీలో ఉంది. థ్యాంక్ యూ.